ఇప్పుడున్న జనరేషన్లో మన పొజిషన్ ఏంటో తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. ఎదుటి పర్సన్స్ మనకు ఎలాంటి వాల్యూ ఇస్తున్నారో, వాళ్ళ దగ్గర మనకు ఎలాంటి విలువ ఉందో తెలుసుకోలేకున్నాం. సో నీకంటూ ఒక వాల్యూని క్రియేట్ చేసుకోవాలి అంటే నీకు ఒక యాటిట్యూడ్ అనేది ఉండాలి. అలాంటి యాటిట్యూడ్ ని నువ్వు క్రియేట్ చేసుకుంటే నీకంటూ ఒక స్ట్రాంగ్ పొజిషన్ క్రియేట్ అవుతుంది. అండ్ నువ్వు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో నీకంటూ ఒక మంచి యాటిట్యూడ్ డెవలప్ అవ్వడానికి అండ్ నీ పొజిషన్ ని ఒక స్ట్రాంగ్ వేలో క్రియేట్ చేయడానికి నీకు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా. సో జాగ్రత్తగా విను. వాటిని నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనుక మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ అనేది మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు వీడియోని లైక్ చేస్తే మీలాంటి కొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ వాల్యూని తెలుసుకోగలరు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. నెంబర్ 1, సెట్టింగ్ ఏ గోల్. మీ పొజిషన్ ఏంటో మీకు తెలియాలి అంటే మీకంటూ ఒక క్లియర్ గోల్ అనేది ఉండాలి. ఎందుకంటే మీకంటూ ఒక క్లారిటీ లేకపోతే మీరు ఏం చేయాలో మీకు అర్థం కాదు. మీ లైఫ్ లో ఒక స్ట్రాంగ్ డిసిజన్ ని తీసుకోలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక క్లియర్ గోల్ ని సెట్ చేసుకోండి. సెకండ్ 1, ప్రయారిటైజ్ టాస్క్. మీరు ఎలాంటి పని చేయాలనుకున్నా సరే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఏదైనా సరే దాని గురించి తెలియక ముందు చేస్తా అని అంటే అది క్లారిటీగా ఉండదు అండ్ మీరు ఆ వర్క్ ని కంప్లీట్ గా ఫినిష్ చేయలేకపోతారు. సో మీరు ఎలాంటి టాస్క్ చేయాలనుకున్నా సరే ఫస్ట్ దాని గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి. నెంబర్ 3, యూజ్ ఏ ప్లానర్. మీ లైఫ్ లో మీకంటూ ఒక ప్లాన్ ని క్రియేట్ చేసుకోండి. నేను ఏ రోజు ఏ పని చేయాలి అండ్ ఏ టైం కి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే ఒక డీటెయిల్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ప్లానర్ అనేది మీ వర్క్ ని స్మూత్ అండ్ బెటర్ చేస్తుంది. మీకంటూ ఒక ప్లానర్ ఉంటే మీ టైం అనేది మేనేజ్ అవుతుంది. విత్ ఇన్ టైమ్ లో మీరు ఎలాంటి పని అయినా సరే ఫినిష్ చేసేలా తయారవుతారు. క్యాలెండర్ లో డేట్స్ ఎలా ఉంటాయో మీ ప్లాన్ లో కూడా టైమింగ్స్ అనేది అలా ఉండాలి. అప్పుడే మీ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. నెంబర్ 4, అవాయిడ్ మల్టీ టాస్కింగ్. మీరు ఒకే టైంలో 2-3 పనులు చేయాలి అనుకుంటే దాన్ని మానుకోండి. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ అనేది అంత మంచిది కాదు. ఓకే, మల్టీ టాస్కింగ్ అనేది పనులను స్మూత్ చేస్తుంది, నేను ఒప్పుకుంటా. బట్ ఒక పని అనేది ఫినిష్ అయిన తర్వాత ఇంకో పనిని పిక్ చేసుకుంటే మీకు బర్డెన్ అనేది పడదు అండ్ మీరు చేయాల్సిన పనిని కూడా టోటల్ గా ఫినిష్ చేస్తారు. నెంబర్ 5, టేక్ బ్రేక్స్. మీరు ఎలాంటి టాస్క్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా సరే బ్రేక్ అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకోవాలి అని టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకుంటే అందులో బ్రేక్స్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మీ బాడీకి రిలాక్సేషన్ లేకున్నా సరే కానీ మీ మైండ్ కు మాత్రం పక్కా రిలాక్స్ అనేది ఉండాలి. అప్పుడే మీరు చదివినట్టు మీ మైండ్ అనేది స్టోర్ చేసుకోగలదు. సో మీరు ఏ పని చేస్తున్నా సరే బ్రేక్స్ తీసుకుంటూ పని అనేది కంటిన్యూ చేయండి. నెంబర్ 6, స్టే ఆర్గనైజ్డ్. మీరు మీ బాడీ లాంగ్వేజ్ ని ఒక ఆర్గనైజ్డ్ వేలో క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకోవడమే కాదు, డెవలప్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఆర్గనైజ్డ్ వే అనేది ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. అది ఎప్పుడు ఏం చేయాలో అది మాత్రమే చేస్తుంది అండ్ చేసిన పని క్లియర్ గా ఉంటుంది. నెంబర్ 7, లర్న్ సే టు నో. మీరు ఎవరితో అయినా సరే మీతో కాని పని కాదు అని చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే మీ లిమిట్ దాటి మీరు యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే మీరే రిస్క్ లో పడతారు అండ్ మీ కేపబిలిటీకి మించిన పనిని మీరు చేయాల్సి వస్తుంది. ఎంత వీలైతే అంత నో చెప్పడం నేర్చుకోండి. నో చెప్పడం నేర్చుకుంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి బాధలు లేకుండా మీ లైఫ్ ని స్మూత్ గా డీల్ చేయగలరు. నెంబర్ 8, స్టే ఫ్లెక్సిబుల్. టైం కి తగ్గట్టు మీ స్ట్రక్చర్ ని మార్చుకుంటూ ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి టైం ఎప్పుడు ఒకలాగే ఉండదు. సో మీ టైం కు తగ్గట్టు మీ స్ట్రక్చర్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. నెంబర్ 9, ప్రాక్టీస్ సెల్ఫ్ కేర్. మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకపోతే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా అది వేస్ట్. మీ హెల్త్ కండిషన్ అనేది కరెక్ట్ గా లేకపోతే మీరు మీ లైఫ్ లో ఎంత సాధించినా దానికి వాల్యూ లేకుండా పోతుంది. సో మీరు చేసే పనితో పాటు మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అని మర్చిపోవద్దు. నెంబర్ 10, రివ్యూ అండ్ అడ్జస్ట్. ముందు చెప్పిన వాటికంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏది చేస్తున్నా సరే ఫస్ట్ దాన్ని రివ్యూ చేయండి అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకొని ఆ పనిని కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీరు ఎలా పడితే అలా చేస్తే ఒక్కోసారి అది రాంగ్ కూడా అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో దాని ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా సరే చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాతే ఆ పనిని చేయండి. ఇలా ఈ 10 రకాలుగా మీ పొజిషన్ ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. వీటిని మెల్లమెల్లిగా అడాప్ట్ చేసుకొని మీ పొజిషన్ ని ఒక స్ట్రాంగ్ వేలో బిల్డ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అండ్ వెళ్లే ముందు అలా ఒక లైక్ చేసి వెళ్ళండి.